హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో వాచింగ్ వీడియో. గోంగూర పచ్చడి కోసము గోంగూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా. ఒక కడాయి తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇదే కడాయిలో మనము ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ కొన్ని పల్లీలు వేసుకోవడం మూలంగా పులుపుదనం అనేది కొంచెం తగ్గిపోతుందన్నమాట. ఇలా మిక్సీలో పల్లీలు వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోనే శుభ్రంగా కడిగి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మగ్గిపోయింది కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి. ఇప్పుడు మనము గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూరను మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిపోతుందన్నమాట గోంగూర. ఇంకాసేపు ఇలాగే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న గోంగూరను మిక్సీలో వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టి ఉంచుకున్న గోంగూరను ఇందులో వేసుకొని కలియబెట్టాలి. అంతే ఫ్రెండ్స్, వెరైటీగా గోంగూర పచ్చడి రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ తాలింపులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 మెంతులు. అంతే ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి రెడీ. మనం ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.